స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? #ask డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్ కుమార్ ARRK4VS. సార్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 4 months అవుతుంది, కానీ నా హెయిర్ ఇంకా థిన్గానే ఉంది. ఫుల్గా రావాలంటే ఇంకా ఎన్ని మంత్స్ పడుతుంది? నా డాక్టర్ 6 months పడుతుంది అని చెప్పారు. ఇప్పటికి 4 months కంప్లీట్ అయింది, ఇంకా 2 months అలా ఫుల్గా ఎలా వస్తుంది? అసలు వస్తాయా సార్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత జుట్టు పూర్తిగా పెరగడానికి యూజువల్గా 9 to 12 months పడుతుంది. కొన్ని సందర్భాల్లో 1.5 year కూడా పట్టొచ్చు. కొంతమంది మనం రేర్గా చూస్తూ ఉంటాం 4 monthsకే 6 monthsకే పెట్టిన హెయిర్ గ్రాఫ్ట్స్ అంతా ఫుల్ రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ జనరలైజ్డ్ పీపుల్ని అకౌంట్లోకి తీసుకుంటే 9 to 12 months అనేటువంటి డెఫినెట్గా పడుతూ ఉంటుంది. మీరు కూడా మీ డాక్టర్ చెప్పినట్లు అట్లీస్ట్ ఒక 6 months వెయిట్ చేయడంలో తప్పు లేదు. మరి మీరు అంటున్నట్టు 4th month వరకు ఏం సరిగా పెరగలేదు, 6 monthsలో పెరుగుతాయా అంటే 6 monthsలో పూర్తిగా పెరగకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఈ 4 months కంటే కూడా ఈ 2 monthsలో డెఫినెట్గా హెయిర్ గ్రోత్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే హెయిర్ వస్తుందా లేదా అనే స్ట్రెస్ తీసుకోవడం కంటే ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్ అండ్ రెగ్యులర్గా మీకు సర్జరీ చేసిన సర్జన్ అండ్ వాళ్ళ టీంతో టచ్లో ఉండి అవసరమైన బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని ప్రాపర్గా కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.